నేను చిన్నప్పుడు ఒక అమ్మాయిని ప్రేమించాను. ఇప్పటికీ స్టిల్ ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాను. ఆవిడ వయసు ఇప్పటికి 42 సంవత్సరాలు. ఆవిడకి పెళ్ళి అయిపోయింది. స్టిల్ ఇప్పటికే ఆవిడని ప్రేమిస్తూనే ఉన్నాను. స్టిల్ ఈ రోజుకి నేను ప్రేమిస్తున్నాను. ఎందుకు గర్వంగా చెప్తున్నానంటే ఆవిడకి పెళ్ళి అయిపోయినా ఆవిడ వీడియో చూడొచ్చు, వాళ్ళ హస్బెండ్ చూడొచ్చు, వాళ్ళ తల్లిదండ్రులు చూడొచ్చు. ఇందులో తప్పు లేదు. వాళ్ళని వాళ్ళని ఒప్పించకుండా ఆ అమ్మాయిని బలవంత పెట్టి ఆవిడని మనం తీసుకెళ్ళి ఏ రోజు ఆవిడకి నేను ప్రపోజ్ చేయలేదు. ఆవిడకి తెలియదు. వన్ సైడ్ లవ్. అది కూడా ఆవిడ గర్వంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకళ్ళు ఆవిడని ప్రేమించడానికి ఒక లైఫ్ లాంగ్ ఉన్నారు. నైస్ సార్, నిజంగా సూపర్. ఓకే, తర్వాత ఇంకెవ్వరు రాలేదు మీ లైఫ్లో అమ్మాయి అసలు? అంటే మీరు యాంకర్గా ఉన్నప్పుడు కానీ యాక్టింగ్ ఫీల్ అస్సలు రాలేదు? నేను వాళ్ళు వస్తారా లేదని నాకు తెలియదు. నేను ఎవరిని లైఫ్లో యాక్సెప్ట్ చేయలేదు. అంటే అదొక్కటే అని పెట్టేసుకుంటారు. అంటే దానివల్లే మీరు ఇప్పుడు బ్రహ్మచారిలో ఇలా ఉండిపోతాను. నన్ను ఎవరు రిజెక్ట్ చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే, పెళ్ళికి ఇప్పటికీ స్టిల్ నేను పెళ్లి చేసుకుంటానంటే నాకు చాలామంది ఆంటీలు రెడీగా ఉంటారు. ఆంటీలను ఎందుకంటున్నానంటే నేను నా ఏజ్ నాకు తెలుసు. నేను ఇప్పుడైతే కుర్రాన్ని కాదు. సో మీరు ఇందాక ఆవిడ మీ లవర్ది 42 అన్నారంటే ఆల్రెడీ ఆడియన్స్ మీద ఎస్టిమేషన్ వేసేస్తారు. ఆయన ఒప్పుకోరు కదా. ఇప్పుడు ఆవిడ ఆంటీ అన్న ఆవిడ ఒప్పుకోరు. సో అందుకని నేను సో అని చెప్తాను. నా ఊరుకు నేను మాట్లాడతా. సో నాకు ఏ ఆంటీ అని దొరికేస్తుంది. సిద్ధంగా లేరు.